నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం డబుల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండపల్లి సత్తయ్య డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం డబుల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 నెలలుగా లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని అనేక రూపాలలో ఆందోళనలు చేసిన అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మౌలిక వసతుల కల్పన పేరుతో నిధులు కేటాయించి చేస్తున్న పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ రానున్నందున తక్షణమే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని నివారించడం కోసం 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, నల్గొండ తహసీల్దార్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్, పోలీస్ బలగాలు ప్రయత్నం చేసిన నిరసన కొనసాగించడం జరిగింది. ఈ నిరసన నిరవధికంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పోరాట సాధన కమిటీ కో కన్వీనర్ గంచి నాగరాజు, కమిటీ సభ్యులు సిరాజుద్దీన్, విశాలాక్షి, ప్రశాంతి, గిరిజ, గంజి రాజేష్, విజయలక్ష్మి, అనురాధ, జహాంగీర్, రవి, సుల్తాన్, ఇలియాస్, వెంకటమ్మ, రజని, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి కాలయాపన చేసిన అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇస్తామని చెప్పి కాలయాపన చేసిన అధికారుల నిర్లక్ష్య వైఖరి రావాలి. ఆర్డీఓ గారు వచ్చేదాకా మేము వచ్చేదాకా ఇక్కడే తింటాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉంటాం. అనుకుంటుంది లోపల కూడా వీడియో తీయాలి. ఒక ఇంటికి లోపల మొత్తం లోపల కూడా ఒకటి తీయాలి. అట్లనే తీయాలా. లంచ వ్యాపారం జరుగుతుంది ఇందులో తెలుసాకలో అంత బ్రోకర్లు 10 మంది సబ్సిడీ పక్కన పోయి వ్యాపారమే నడుస్తుంది. ప్రొసీడింగ్ ఆర్డర్ వెంటనే లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రొసీడింగ్ ఆర్డర్లు వెంటనే లబ్ధిదారుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నేను మీ అంశాన్ని ఆర్డీఓ సార్ దృష్టికి తీసుకెళ్ళినా. రిపేర్స్ ఉన్నాయట, రిపేర్స్ అయిపోయిన తర్వాత చేసిస్తాను. ఇంకా 6 నెలలు చేయమని కాదనట్లేదు. ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ చేయడానికి ఏంటి? పేపర్ 10 నెలలు అవుతుంది సార్. మేము 2 దఫాలుగా ఇచ్చాం. మొన్న కూడా మినిస్టర్ గారిని కలిసి ఇచ్చాం. ఏం చెప్తున్నారు? ఇస్తాం అంటే పెడతా కడుపు నిందా, పెడతా అంటే కడుపు నిందా సార్? దయచేసి మీకు మా వీళ్ళందరికీ ఆర్డర్స్ కాపీలు ఇవ్వండి. మీరు ఇంకా 10 నెలలకు పంపినా మాకు అభ్యంతరం లేదు. అడ్డం పెట్టుకుని కలెక్టర్ గారైనా ఆర్డీఓ గారైనా మీరైనా మీ అందరూ ఒకటే. మేము ఈ 10 నెలల నుంచి చేస్తున్నాం. ఈ 10 నెలల నుంచి మా ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. ఈ రిపేర్లకు అని చెప్పారు, మళ్ళా చేసారు. ప్రొసీడింగ్ మొత్తం లిస్ట్ అంతా ఆర్టీఓ గారి చేతిలో ఉన్నది. మాకు వెంటనే ఇచ్చేయండి. ఎవరు మినిస్టర్ గారు, కలెక్టర్ గారు గృహప్రవేశాలు పెట్టినప్పుడే వస్తాం తప్ప మేము అంతకంటే ముందు రాం. దయచేసి మా బాధను, మా గోడును మీరు అర్థం చేసుకొని వీళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇవ్వాలి ప్రొసీడింగ్ ఆర్డర్స్, ఇవ్వాలి వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్. 10 నెలల నుంచి కాలయాపన చేస్తున్న అధికార నిర్లక్ష్య వైఖరి, పేదల పట్ల అధికార నిర్లక్ష్య వైఖరి, పేదలకి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. ఇవ్వాలి ప్రొసీడింగ్ ఆర్డర్స్, ఇవ్వాలి పట్టా కాగితాలు, ఇవ్వాలి మా పట్టా మా కాగితాలు, ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టా కాగితాలు, డబుల్ బెడ్రూమ్ పట్టా కాగితాలు. లబ్ధిదారుల ఐక్యత
లబ్ధిదారుల ఐక్యత, లబ్ధిదారుల ఐక్యత. ఇవ్వాలి ప్రొసీడింగ్ ఆర్డర్స్, ప్రొసీడింగ్ ఆర్డర్స్, ప్రొసీడింగ్ ఆర్డర్స్. అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇస్తామంటే కడుపు నిండదు, ఇస్తేనే కడుపు, పెడితేనే కడుపు, ఇస్తామంటే కడుపు నిండదు, అన్నం పెడితేనే కడుపు నిండుతుంది. ఇవ్వాలి మా పట్టా కాగితాలు మాకు, మా పట్టా కాగితాలు మాకు. గత 10 మాసాలుగా నల్గొండ పట్టణంలో ఎంపిక చేసినటువంటి 552 మంది లబ్ధిదారుల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి అనేక రూపాల్లో డబుల్ బెడ్రూమ్ పోరాట సాధనా కమిటీ మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది. అధికారులు అదేవిధంగా ప్రభుత్వం వెంటనే వాళ్ళకే ఇస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప పనులు ఇక్కడ జరిగే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ఆందోళన చేసిన తర్వాత ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించింది, కానీ ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. మేము కోరేది ఏంటంటే పనులు నడుస్తున్నప్పుడు నడవనియండి, కానీ లబ్ధిదారులందరికీ కూడా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే ప్రొసీడింగ్ ఆర్డర్స్ సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయిన పరిస్థితి ఉంది. గతంలో ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అని చెప్పి ఆపారు. కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఇట్లా ఇంకో సంవత్సరం దాకా ఎన్నికలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తే పనులు కాగానే అందులోకి పోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మీరు పనులు చేయించుకొని మీకు పైసలు ఇస్తాం, అసంపూర్తిగా ఉన్నాడికి మేము. నల్గొండ పట్టణంలో 5వ వార్డులో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ఆందోళన చేయడానికి ముఖ్య ఉద్దేశం గత 10 మాసాలుగా అధికారులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరికీ కూడా అనేక రూపాల్లో ఆందోళనలు, ధర్నాలు విన్నవించినప్పటికీ కూడా ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం, మీకే ఇస్తాం అని చెప్తున్నారు తప్ప ప్రొసీడింగ్ ఇవ్వడానికి అధికారులకు చేతులు రావట్లేవు. అందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ కూడా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని మేము డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా ఇప్పటికీ వీళ్ళందరూ కూడా దాదాపు అనేక సంవత్సరాలుగా కిరాయిలలో ఉంటూ ఇబ్బందులు పడుతూ కిరాయి కట్టలేక అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉన్నది. పిల్లలు చదివించుకోవాలన్నా, వాళ్ళ కుటుంబాలు గడవాలన్నా రోజుకు పనికి పోతేనే వచ్చే కూలితోని ఈరోజు కిరాయిలు కట్టలేక 3,000, 4,000, 5,000 కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇల్లు వచ్చింది, మా ఇంట్లోకి మేము పోతామనే సంతోషం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన ఉంటుంది, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఇప్పటికైనా ఇవన్నీ కూడా ఆలోచన చేసి పేద ప్రజలను ఆదుకోవాలి. పేద ప్రజలు అన్ని రకాలుగా వీళ్ళకి అందరికీ కూడా ప్రొసీడింగ్ ఇచ్చి ఆ ఇళ్లలోకి పంపించే విధంగా అధికారులు చొరవ చేయాలని చెప్పేసి మేము డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇయ్యని పక్షంలో ఇది కంటిన్యూ సాగుతుంది. అవసరం ఉంటే నల్గొండ పట్టణంలో వెళ్ళి వీళ్ళందరం ఇన్ని కుటుంబాలు 552 కుటుంబాలు భిక్షాటన చేసైనా రోజు కొంతమంది దాతల ద్వారా అయినా ఇక్కడ వండుకొని తినడానికి ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని అధికారులు పండుగ వస్తున్నది, ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసి వెంటనే ఈ యొక్క డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఫస్ట్ ప్రొసీడింగ్ ఇవ్వండి. మీరు ఎప్పుడు పంపుతారో పంపండి, కానీ ఒక పత్రం వస్తే, ఇంటి కాగితం వస్తే, ఆర్డర్ కాపీ వస్తే నాకు ఒక భరోసా ఉంటుంది, ఇది నా పేరు మీద వచ్చింది, నాకు వచ్చిందని ఒక ఆలోచనతోని వాళ్ళు నిదానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అనేక రూపాలు ఆందోళన చేశాం, ఇప్పటికైనా చేసి మేము ఇల్లు సాధించుకుంటాం, మాకు పట్టా కాగితాలు మాకు వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ధర్నాలు గట్ట చేస్తున్నాం. కానీ మాకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇళ్ళ పట్టాలు చేస్తామని చెప్పేసి మమ్మల్ని తిప్పుతుర్రు, మా చేత కాగితాలు ఇప్పించుకుంటారు, తిప్పుతుర్రు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసర్, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, క్లాక్ టవర్ కన్నా కూడా ధర్నాలు చేసి మేము లాస్ట్కి విసిగిపోయి ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ప్రొసీడింగ్ ఆర్డర్లే ఇగో ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తామని చెప్పుకొని వచ్చి మమ్మల్ని పంపిస్తారు. ఇప్పటికీ ఇవ్వట్లేదు. ఇవ్వని పక్షంలో కనుకనే మేము అందరం కలిసి ఒకటే నిర్ణయించుకున్నాం, ఇప్పుడు ఇస్తారా ఇయ్యారా, ఇచ్చేటి వరకు కూడా ఇక్కడి నుంచి మేము కదలేదు ఉండదు. రోజు వంట చేసుకొని ఇక్కడనే కూర్చుంటాం, వంట వరకు అని ఇక్కడనే ఉంటాం. మీరు ఎట్లా ఇచ్చే వరకు వెళ్ళము. ఒకవేళ ఇయ్యని పక్షంలో ఇక్కడ వంట వరకు చేసుకునే టైంలోనే ఎలక్షన్ వచ్చినా ఇక్కడ మేము అందరం కూడా ఎలక్షన్లో కూడా పాల్గొనాలి. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేము అందరం కూడా నామినేషన్లు వేసుకొని ఉంది, మేము అందరం కూడా నామినేషన్ కూడా వేయాలనే ఆ ఉద్దేశం మీదే ఉన్నాం. ఈ ఎలక్షన్ వచ్చిన వరకు కూడా ఇయ్యకపోతే ఈరోజు మేము అందరం కూడా పళ్ళు మానుకొని వచ్చి కూర్చుని వాళ్ళందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరమే ఈ రోజు పొద్దున్న నుంచి పని మానేస్తే సాయంకాలం పూట గడవడం కష్టమైన జనాలకి ఇంత ఇబ్బంది పెట్టడం అనేది తగని ఇదనమాట పార్టీ వాళ్ళకి, ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి.